హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర రొయ్యల రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ రెసిపీ కోసం నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. రొయ్యలకి పొట్ట భాగంలో, వీపు భాగంలో నరంలా ఒకటి ఉంటుందండి, బ్లాక్గా తాడులా ఉంటుంది. అది తప్పకుండా క్లీన్ చేసుకోవాలండి. లేదంటే మనకు కొంచెం తినేటప్పుడు మట్టి మట్టిగా తగులుతుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ టైప్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా కొంచెం సింపుల్గానే వచ్చేస్తుంది. ఇలా అవన్నీ తీసిన తర్వాత మనం కొంచెం హాట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలండి రొయ్యలు. మీకు కొంచెం నీచు స్మెల్ లేకుండా ఉంటుంది. ఇది రొయ్యలు క్లీన్ చేసుకోవడానికే మనకు కొంచెం టైం పడుతుందండి, కానీ రెసిపీ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. క్లీనింగ్లో మనము 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇది జస్ట్ క్లీనింగ్ వరకే అండి, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా వాటర్లో బాగా డైల్యూట్ అయ్యేలా కలపండి ఉప్పు పసుపు. అలా కలిపిన తర్వాత మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోండి. చూసారు కదా, రొయ్యలు ఆల్మోస్ట్ నీట్గా ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం గోంగూర ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇందులో సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ ఒకటి, ఒక 10 పచ్చిమిర్చి, ఒక టమాటా యాడ్ చేస్తున్నానండి. ఇవి మూడు కొంచెము బాగా ఉడికించుకోవాలి, కొంచెం మెత్తగా అయ్యే వరకు. ఇందులో మనం ఒక కట్ట గోంగూర యాడ్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి రెసిపీకి. ఇప్పుడు గోంగూరను యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ బాగా కలపాలండి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇలా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తుంది మనకి, ఆకంతా కలిసిపోతుంది అనమాట. గ్యాస్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలండి మనం. ఇందులో 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ యాడ్ చేస్తాం, కల్లుప్పు. అది యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా కలిసేలాగా కలపండి, మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లార్చుకొని మిక్సీలో వేసి పేస్ట్గా చేసుకోవాలండి. ఇప్పుడు మనం రొయ్యలు ప్రిపేర్ చేసేది చూద్దాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక 1.5 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మీరు క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. రొయ్యల్లో వాటర్ లేకుండా చూసుకోండి, లేదంటే ఆయిల్ చిట్లుతుంది. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. అది కొంచెం కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 3 మినిట్స్ ఉడికించిన తర్వాత మీరు చూసారంటే ఇప్పుడు రొయ్యలు వాటర్ వదిలేయండి. ఇప్పుడు ఆ వాటర్ డ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి మనం ఒక 3 to 4 మినిట్స్. చూడండి, వాటర్ ఆల్మోస్ట్ డ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ రొయ్యలన్నీ మనం ఒక సపరేట్ ప్లేట్లో తీసి పెట్టుకుందామండి. చూసారు కదా, ఇలా సపరేట్ ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫైనల్గా గోంగూర రొయ్యలు కలిపి ఎలా చేయాలో చూద్దామండి. ఒక పాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. అది వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అవి కొంచెం కలిపిన తర్వాత మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న రొయ్యలు ఇందులో యాడ్ చేసుకోవాలండి. రొయ్యల్ని నీట్గా కలపండి, ఈ మసాలాకు మొత్తం పట్టుకునేటట్టు. ఒక 3 మినిట్స్ ఉడికించుకోండి ఇలాగే. ఇప్పుడు ఇందులో మనం గోంగూర పేస్ట్ పట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలండి. ఈ గోంగూరని మీకు కావాల్సినట్టు మిక్సీ పట్టుకోండి. మీరు కొంచెం కచ్చా పచ్చాగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే కొంచెం మెత్తగా పట్టేశాను. ఇప్పుడు ఈ గోంగూర ఈ రొయ్యలకి బాగా కలిసేలా కలపాలండి. ఒక 1 or 2 మినిట్స్ కలపండి నీట్గా. గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఇప్పుడు మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీకు కర్రీ థిక్గా వద్దు, కొంచెం గ్రేవీగా కావాలంటే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఒక పావు గ్లాస్ కానీ అలా యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి, మనకు మసాలాలు ఇవన్నీ సరిగా టేస్ట్ తెలియదు వాటర్ ఎక్కువ ఉంటే. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు వదిలేసేయండి. ఇది ఉడికేటప్పుడు మీరు 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. లాస్ట్లో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇది. ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి, కూరకు బాగా కలిసేటట్టు. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి, సన్నగా తరిగింది. కొత్తిమీర యాడ్ చేసామంటే మనం ఇంకా కూరకు శుభం కార్డు పలికినట్టే అండి, ఇంకేం యాడ్ చేయకూడదు. కాబట్టి ఫైనల్లో లాస్ట్లో వేసుకొని కొంచెం కలుపుకోండి పైనే.
ఈ గోంగూర రొయ్యల కూరని మనం బగారా రైస్లోకి కానీ వైట్ రైస్లోకి కానీ తినొచ్చండి. చాలా బాగుంటుంది. అంతే అండి, కమ్మటి గోంగూర రొయ్యల రెసిపీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.